ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మోనాలిసా భోస్లే. నీలిరంగు కళ్ళతో పూసలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారింది. వీడియో ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అందరినీ తన అందంతోనే అట్రాక్ట్ చేస్తూ ఉన్న ఈ అమ్మాయి చక్కగా చదువుకుంది. చదువుకున్నప్పటికీ కూడా మహాకుంభమేళాలో పూసలు దండలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది. ఇదే అందరికీ ఇంట్రెస్టింగ్గా మారింది. కొంతమంది ఆ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్లతో కంపేర్ చేస్తూ ఉంటే మరికొంతమంది ఏకంగా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్లతో పోల్చి చూస్తున్నారు. ఆమె ఒక్క ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వెంటనే వైరల్ అవ్వడమే కాకుండా ఎంతోమంది లైక్స్ కొడుతున్నారు. ఇంతకు ముందు ఈమెలాగే మహాకుంభమేళాలో ఒక సన్యాసిని వైరల్ అయింది. ఆమె పేరు హర్ష. ఇప్పుడు అదే బాటలో ఈ అమ్మాయి కూడా ఫేమస్ అవుతూ ఉంది. మహాకుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. కుంభమేళాలో మెరిసిన ఈ చిన్నది దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. అయస్కాంత కళ్ళతో ఆకట్టుకున్న ఈ అమ్మాయిని ఇప్పుడు బాలీవుడ్ స్టార్లతో పోలుస్తున్నారు. కుంభమేళాలో పూసలు దండలు అమ్ముకునే ఆ అమ్మాయి ఇప్పుడు నేషనల్ న్యూస్ మేకర్. మెరిసే కళ్ళతో చురుకైన చూపులతో ఆకట్టుకున్న ఆ టీనేజ్ అమ్మాయే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. దేశం మొత్తం కుంభమేళాలో తన గురించి చర్చ జరిగేలా చేసుకున్న ఆ సెన్సేషన్ పేరు మోనాలిసా భోస్లే. లక్షలాది మంది మనసు దోచుకున్న మోనాలిసాది మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గరున్న మహేశ్వర్ అనే ప్రాంతం. వీళ్ళది పూసలు రుద్రాక్షాలు అమ్ముకునే వ్యాపారం. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న మహాకుంభమేళాలో పూసలు దండలు అమ్మేందుకు ఈ అమ్మాయి ప్రయాగ్రాజ్ వచ్చింది. చూడడానికి ఆకర్షణీయంగా, మాటల్లో ఆత్మవిశ్వాసం చూపిస్తున్న ఈ చిన్నది మీడియా కంటపడింది. 2 రోజుల్లో ఈ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తీర్చిదిద్దినట్లున్న ఆ అమ్మాయి కాటుక కళ్ళకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అద్భుతమైన అందం ఉన్న తను మట్టిలో మాణిక్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మహాకుంభమేళా మొదలైనప్పటి నుంచి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక ఉత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్న దృశ్యాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అవుతున్నాయి. మహాకుంభమేళా అనగానే సాధువులు, అఘోరాలు, కోట్లాది మంది జనం గుర్తుకొస్తారు. కానీ ఆ కోట్ల మందిలోనే వేల మంది చిరు వ్యాపారులు ఉంటారు. వారిలో పూసలు అమ్ముకునే అమ్మాయిలు ఉంటారు. మరి అలాంటి వారిలో ఈ అమ్మాయి ఎందుకు వైరల్ అయింది అంటే ఆమె న్యాచురల్ బ్యూటీ కారణమని అందరూ అంటున్నారు. కాటుక కళ్ళు, డస్కీ స్కిన్, చక్కని చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్తో ఉన్న ఈ అమ్మాయి తన సహజ సౌందర్యంతో అందరి అటెన్షన్ని తన మీదకు మళ్ళేలా చేసింది. ఒక వ్లాగర్ ఈ అమ్మాయిని వీడియో తీసి ఇన్స్టా రీల్స్లో పోస్ట్ చేశాడు. అంతే, కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఇండోర్కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి అందం గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అందానికి తగ్గట్లే అమ్మాయి పేరు మోనాలిసాగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కుంభమేళాలో రుద్రాక్ష పూసల్ని అమ్ముతుంది. ఆమె సహజ అందం, గోధుమ రంగు కళ్ళు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో అంతా మోడల్తో పోలుస్తున్నారు. మోనాలిసా వేసుకున్న బట్టలు, ఆమె హెయిర్ స్టైల్, జ్యువెలరీ ఇవన్నీ చూస్తూ ఉంటే మన భారతీయ సాంప్రదాయపు ఆడపిల్ల గుర్తుకు వస్తూ ఉంది. ఆమె మన భారతీయ అందాలను వైరల్ చేసిందని చెప్పుకోవాలి. మహాకుంభమేళా వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో మన ఇండియన్ కల్చర్ని పెంచడానికి ఈ అమ్మాయి ఎంతగానో హెల్ప్ చేసిందని చెప్పాలి.